కీర్తనలు 50వ అధ్యాయం 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. నా జనులారా, నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమైనవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొటేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నీవు నన్ను మహిమపరచదవు. ఈ కీర్తన 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో ఆసా అనేటువంటి రాజు కాలంలో జరిగినటువంటి సంఘటనలుగా మొదటి 7-6 వచనాలు ధ్యానించినప్పుడు చూసినాం. మరొకసారి ఒక 2 వచనాలు దాని గురించి చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలన వారు యెరూషలేములో కూడి తాము తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారు అందరికీ మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకొనిది. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ భేరీల ధ్వనితోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి. దాని తర్వాత 19వ వచనంలో, ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగంలో 15వ వచనంలో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆ విధంగా రాజైన ఆసా సమయంలో దేవుడు ఏ విధంగా వాళ్ళను కోరాడో అటువంటి విధంగా తన హృదయాన్ని దేవునికి సన్నిధిలో సిద్ధపరచుకున్నప్పుడు అతను కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు అతనికి విడుదల కలుగు చేసి దేవుని మహిమ పొందులాగిన వాళ్ళు అందరూ కూడా ప్రభువుతోటి ప్రమాణం చేసి నడిచినట్లుగా మనం ఆ చదివిన వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ 7వ వచనం నుంచి ఆ పరిస్థితి అంటే 15వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల్లో జరగక మునుపు దేవుడు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం గమనిస్తాం. ఎలా ఉన్నారు అంటే ఇక్కడ 7వ వచనంలో, ఇశ్రాయేలు, ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నీ మీద సాక్ష్యం పలికెదను. అంటే అంతకు మునుపు వారి హృదయంలో లేక వారి జీవన విధానంలో ఉన్నటువంటి స్థితిగతులను గురించి ప్రభు వాళ్ళ గమనానికి తీసుకొస్తున్నాడు. 8వ వచనంలో, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించట్లేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పి ఉన్నారో వాళ్ళు అర్పించేటువంటి బలులన్నీ కూడా దానిని గురించి ఏమీ నేను నీకు దోషారోపణ చేయటం లేదని చెప్తున్నాడు. ఇవ్వబడేటువంటి అర్పించేటువంటి బలులు అవన్నీ కూడా లేవీ కాండంలో మరి మోషే వారికి విధించినటువంటి నియమావళి చొప్పున అన్నిటినీ చక్కగాను క్రమంగాను జరిగించుతూ వచ్చారు. అవి 9వ వచనంలో చెప్తున్నాడు, నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి కోడెనైనను నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. నువ్వు నాకు బలులు అర్పించి అవి సరైనవని నువ్వు అనుకుంటున్నట్లయితే అవి నాకు అవసరం లేదని చెప్తున్నాడు, నేను తీసుకోను. అడవి మృగములు 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమైనవి. కనుక అవన్నీ కూడా ఏవైతే నువ్వు బలుల రూపంలో నా దగ్గరికి తీసుకొస్తున్నావో, ఒక పశువులు కానివ్వండి పక్షులు కానీ, ఆ రెండు కూడా నేను సృష్టించినవే.
లోకము దాని పరిపూర్ణత కూడా నాదే. సమస్తము లోకములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, లేకపోతే సంపూర్ణంగా చేయబడినటువంటి సృష్టి అంతటి కూడా అధికారిని నేనే అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి ఈ కోడెలు, పొటేళ్ళు, పక్షులు ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి కనుక వాళ్ళు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి వాటిని వధించటం ద్వారా వాళ్ళు దేవునికి సమర్పించుకుంటున్నామని అనుకుంటున్నటువంటిది కూడా దాని మీద దేవుడు దోషారోపణ చేస్తున్నాడు. అంటే ఏదైతే దేవుడు నియమించినటువంటి నియమావళే కానీ దహన బలులు, అర్పణలు అవన్నీ అర్పించినప్పుడు వాటిలో అర్పించబడినది ప్రతిదీ కూడా దేవుడు వారికి అనుగ్రహించిందే. అనుగ్రహించక మునుపు దేవుడు వాటిని సృష్టించిందే. ఆ మొత్తం అంతయు కూడా పరిపూర్ణంగా చేయబడినది అంతయు కూడా నా ద్వారానే జరిగింది అనేటువంటిది వాళ్ళ గమనానికి తీసుకొస్తున్నాడు. తర్వాత 12వ వచనంలో, లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి గొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా. అంటే ఒకవేళ నువ్వు అర్పించినప్పుడు దాని మాంసమును తిని ఆ పశువు యొక్క రక్తాన్ని నేను త్రాగుతానా అంటే త్రాగను, అది నాకు ఇష్టకరమైనది కాదు అని చెప్తున్నాడు. అయితే ఏం చేయాలని చెప్తున్నాడు అంటే దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించము. అది చేయవలసిన పని. అంటే ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఏదైతే మోషే వాళ్ళకి చెప్పి ఉన్నాడో ఈ బలులు అర్పణల విషయంలో, అవన్నీ కూడా దాని వెనక ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని లేక వాళ్ళ యొక్క హృదయం యొక్క స్థితిని వారు మర్చిపోయి అది ఒక అలవాటుగా, ఆచారంగా, క్రమం పద్ధతిలో బలులు అర్పించి ఆ బలి అర్పణ ద్వారా నేను దేవుని పక్షంగా జీవించవలసినటువంటి జీవన విధానంలో నేను దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాను అనుకునేటువంటి సంతృప్తికరమైన జీవితంలోనికి మనిషి వచ్చాడు. అందును బట్టి అవి నాకు ఇష్టకరం కాదు అని చెప్తున్నాడు. అంటే ఎటువంటి హృదయంతో ఆ బలిని, దహన బలిని నువ్వు నాకు అర్పించావో ఆ హృదయం యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అది నాకు అంగీకారం కాదని చెప్తున్నాడు. అంటే వాళ్ళకు కలిగినటువంటి అనేకమైన వాటి ద్వారా వాళ్ళు అర్పించారు. అంటే బలులు కానివ్వండి, అర్పణలు కానివ్వండి, నైవేద్యాలు అలా అనుకోవటం ద్వారా వారు సరిగానే మేము దేవుని యొక్క ఏర్పాటులో ఉంటూ ఆయన అడిగినవన్నీ చేస్తున్నామని అనుకున్నారు. కానీ ఆ బలి వెనక ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సత్యాన్ని వారు గ్రహించలేదు. ఉదాహరణకి ఆ బలి అర్పణంలో ఉన్నటువంటి ఆ దహన బలి అనే విషయం చెప్పబడింది. చూడండి, లేవీకాండం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ దహన బలి యొక్క నియమాన్ని గురించి మాట్లాడాడు. 8వ వచనంలో, అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని అంతరములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను. ఈ దహన బలి అనేటువంటిది దేవునికి సువాసన కలిగినటువంటి బలి. పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి అని ఉన్నాయి. ఆ రెండు కూడా మరి పాళెము వెలుపల అర్పించేటువంటి బలులు. అవి సువాసన కలిగినటువంటి అర్పణలు కాదు. ఈ దహన బలి అనేటువంటిది సువాసన కలిగినటువంటి అర్పణ. తర్వాత ఈ దహన బలి అనేటువంటి మాటలో ఏదైతే హెబ్రీ భాషలో రాయబడిందో అది అర్పించబడినప్పుడు పైకి దానిలో ఉన్నటువంటి ధూపం పైకి వెళ్తుంది. అంటే అది దేవుడికి ఇష్టకరమైనది కనుక దేవుడు ఆఘ్రాణించటానికి చేయబడినటువంటిది లేక అర్పించబడినటువంటి బలి అని అర్థం. అందువల్లే దానికి రాశారు ఇంపైన సువాసన. సో ఏదైతే అర్పణాన్ని అర్పిస్తారో ఆ అర్పణంలో నుంచి వచ్చేటువంటి ఆ సువాసన దేవుని యొక్క అతను ఆఘ్రాణించినప్పుడు అది సువాసన కలిగినటువంటిదిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ కీర్తన 50వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ బలులన్నీ కూడా
దేవుడికి అవి ఇష్టకరంగా లేవని చెప్తున్నాడు. అంటే ఆ బలి అర్పించడానికి మునుపు ఎటువంటి హృదయంతో అర్పించాలో దానికి సంబంధించినటువంటి దానికి తగినటువంటి విధంగా వాళ్ళ హృదయం యొక్క స్థితి లేదు అని అర్థం. పాత నిబంధనలో చూడండి, కీర్తన 40వ అధ్యాయం 6వ వచనం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించున్నావు, దహన బలులనైనను పాప పరిహార్థ బలులనైనను నీవు తెమనలేదు. సో నీవు అవి కోరుకోవటం లేదు. కానీ ఆ మధ్యలో ఏం చెప్పాడంటే 6వ వచనంలో, నీవు నాకు చెవులు నిర్మించున్నావు అంటే నీవు చెప్పినటువంటి కార్యములన్నీ చేయగలిగినటువంటి నిత్యమైనటువంటి దాసుడిగా నీ కొరకు జీవించాలని నువ్వు కోరుతున్నావు అని చెప్తున్నాడు. ఈ చెవులు నిర్మించడం అంటే చెవులు ఎవరైతే చూడండి, నిర్గమకాండం 21వ అధ్యాయం 5వ వచనం. అయితే ఆ దాసుడు, నేను నా యజమానిని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లని నేను నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను, తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైనను. అంటే ఎవరి చెవులైతే కదురుతో గుచ్చబడతాయో అతను నిరంతరము దేవునికి దాసుడిగా ఉన్నాడు, అతని యజమానుడికి దాసుడిగా ఉన్నాడు అనేటువంటిది అర్థం. మామూలుగా అయితే 7 సంవత్సరాల తర్వాత విడుదల పొందవచ్చు. కానీ అతడు విడుదల పొందనలేక, నేను నా యజమానిని ప్రేమించుతున్నాను కనుక నేను అతనితోటే ఉంటానని కనుక చెప్పినట్లయితే చేయవలసినటువంటి విధి ఏంటంటే వారి యొక్క చెవులను కదురుతో గుచ్చాలి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 40వ అధ్యాయం భాగంలో కీర్తనకర్త దావీదు చెప్తున్నాడు, నేను ఆ బలులు వాటన్నిటినీ నువ్వు కోరట్లేదు, కానీ నువ్వు నాకు చెవులు కుట్టావు. అంటే నేను ఆ చెవులు కుట్టబడటానికి ముందు నా హృదయంలో నేను నీకు దాసుడిగా ఉండి నువ్వు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ నేను గైకొంటాను అని చెప్పినటువంటి నా స్థితి అని చెప్తున్నాడు. ఈ కీర్తన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా సూచనగా ఉంది. ఆయన దేవుని కుమారుడైండి దాసుడి వలె ఈ లోకానికి వచ్చి జీవించాడు, అది గుర్తు. కనుక ఇప్పుడు విశ్వాసులైన మనం కూడా అలవాటుగా క్రమంగా చేసేటువంటి మతపరమైనటువంటి ఆచారాలన్నిటినీ కూడా ప్రక్కకు పెట్టి మన హృదయంలో హృదయపూర్వకంగా ఏదైతే మన 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో వాళ్ళు ఆ హృదయపూర్వకంగా దేవుని సేవించుతామనే నిష్కర్షగా ప్రభువుతో నిబంధన చేసుకుని ఉన్నారో అది ఈ చెవులు కుట్టుట అనే దానికి గుర్తు. నాకు చెవులు తెరిచి ఉన్నామంటే దేవుడు మనం అర్పించేటువంటి బలులు చూచట్లేదు, కానీ అటువంటి హృదయాన్ని కోరుతున్నాడు. తర్వాత కీర్తనలో 51వ అధ్యాయం 16వ వచనం. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. ఈ విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టకరమైనదే, కానీ దహన బలులు నీకు ఇష్టకరమైనవి కావని చెప్తున్నాడు దావీదు. అంటే ఏంటంటే విరిగి నలిగిన మనసు అంటే ఒక ఏదైనా సరే ధాన్యాన్ని కానీ గింజలను కానీ రోట్లో వేసి దంచబడటం అనేటువంటిది ఆ నలిగినటువంటి మాటకి అర్థం. విరిగబడటం అంటే ముక్కలుగా చేయబడటం, ఆ ముక్కలు మరలా రోట్లో వేసి దంచబడటం అనమాట నలిగిన మనసు అంటే. అంటే ఎవరైతే దేవుడికి దాసుడిగా జీవించుతూ చక్కగా అది నూర్చబడటానికి అంగీకరించబడినటువంటి మనసు కలిగిన వారని అర్థం. తర్వాత మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించిన. వేల కొలది పొట్టేళ్లను 1000 నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయిన. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు
ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ కనికరాన్ని ప్రేమించటం అంటే మన హృదయంలో వేరే వారి పక్షంగా ఎటువంటి మనసు కలిగి ఉండాలో అది కలిగి ఉండటం. తప్పులను క్షమించుటకు సిద్ధమైన మనసు దేవునిది. అటువంటి మనసు ఇతరుల పక్షంగా కలిగి ఉండటం. తర్వాత దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గుర్తెరిగి మనము ఆయన ఎదుట తగ్గించుకొని ఆయన కోరిన విధంగా జీవించటానికి గర్వానికి భిన్నమైనటువంటిది వినయమైన మనసు. నేను గొప్ప, లేకపోతే నేను అన్నిటినీ చేయగలను అనేటువంటి మన మనసు మీద, మన శక్తి మీద ఆధారపడుతూ జీవించిన జీవితం దేవుని ఎదుట విరుద్ధమైనది. వినయం కలిగిన మనసు అంటే ప్రతి దానిలో కూడా ఆయన మీద ఆధారపడుతూ జీవించిన జీవితం. మనం చదివినటువంటి 50వ కీర్తనలో భాగంలో ఏంటి, వాళ్ళు బలులు అనేటువంటివి ఒక ఆచార రూపంగా అర్పించుతూ వచ్చారు, కానీ సరైన విధంగా జీవించే విషయంలో దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా వారి ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళ స్వయం శక్తి ద్వారా అన్నిటినీ జరిగించుతున్నాము అనేటువంటి భావనతోటి జీవించినటువంటి జీవితాలుగా వారికి కనపడ్డాయి. తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం నుంచి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసినను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను బ్రింగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గురుటి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఇక్కడ ఈ 23వ అధ్యాయం అంతటిలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమయంలో ఒక మతాన్ని చక్కగా ఆచరించేటువంటి తెగగా ఉన్నటువంటి పరిసయ్యులను గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత వాళ్ళతో ఆ వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళు శాస్త్రులు. వాళ్ళ ఇద్దరిని గురించి మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఇలా ఉన్నాయి. వాళ్ళు సోపు, జీలకర్ర, పుదీనా అంటే చిన్న చిన్న వాటిలో ఈ 10వ వంతు చెల్లించి దేవుని యొక్క నియమాన్ని మేము నెరవేరుస్తున్నాము అని అనుకుంటూ జీవించేవాళ్ళు. కానీ ఏమి ప్రధానమైనది వాటిని విడిచిపెట్టారు? కనికరము, విశ్వాసమును విడిచిపెట్టింది, న్యాయమును. సో మీకాలో మనం చదివినటువంటి విధంగా ఇక్కడ కూడా అదే దోషారోపణ ప్రభువు చేస్తున్నాడు. సో విశ్వాసం అనేటువంటిది దేవుని మీద ఆధారపడుతూ జీవించేది. కీర్తన 40వ అధ్యాయం 6వ వచనం కానీ, తర్వాత మనం అంతకు మునుపు చదివినటువంటి మీకాలోది కానీ, ఇక్కడ మత్తయి సువార్తలో చదువుతుంది కానీ అదే. ఎప్పుడైతే విశ్వాసి మనిషి దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచకుండా తన సొంత శక్తి ద్వారా, బలం ద్వారా నేను అన్నిటినీ సామర్థ్యం ద్వారా నిర్వహించగలను అనేటువంటి భావనకు వచ్చి తను కోరిన విధంగా జీవించేటువంటి ప్రయత్నాన్ని దూరంగా ఉండి చేస్తుంటాడు. కానీ బయటికి కనపడేటట్లుగా బలులు, అర్పణలు అవన్నీ అర్పిస్తూ ఉంటాడు. అటువంటి జీవితం నాకు అయిష్టమైనది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగాలన్నింటిలో కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, మనిషి ఈ దినాల్లో ఇప్పుడు విశ్వాసులుగా అని పిలువబడుతున్న మనందరం కూడా మతపరమైనటువంటివి అన్ని విధి విధానాలన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నట్లుగా బయట కనబడి, మన హృదయం యొక్క స్థితి దేవుని వైపు ఏ విధంగా ఉన్నదో అటువంటి విధంగా లేకపోయినట్లయితే మనము ఒక అలవాటుగా క్రమంగా మత సంబంధంగా జరిగించే ప్రతిదీ కూడా దేవుడు నాకు అవసరం లేదని చెబుతున్నటువంటి విషయాలు. మన సమయం ఒకవేళ మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పటికీ, ప్రార్థనలు అధిక సమయం గడుపుతున్నప్పటికీ, సంఘంలో మరి భాగస్థులమైండి అన్ని విషయాలలో కూడా కూటములలో పాలు పొందుతున్నప్పటికీ కూడా మన హృదయం యొక్క స్థితి న్యాయము, కనికరము, విశ్వాసంతో కూడినదిగా లేకపోయినట్లయితే, తరువాత మన చెవులు కుట్టబడి తెరవబడి దేవుని యొక్క ఇష్టానికి నేను లోబడి జీవించాలనేటువంటి మనసు కనుక లేకపోయినట్లయితే, మనం మన ఇష్టం వచ్చినట్లుగా మనకు ఏది సౌకర్యంగా ఉంటున్నదో అది ఆలోచించి మన యొక్క మంచి చెడు బుద్ధి జ్ఞానముల చొప్పున నడిపించబడినటువంటి జీవితం కలిగి ఉన్నట్లయితే, మనము అర్పించేటువంటి బలులు, కోడెలు, పొట్టేళ్ళు, పక్షులు
అవన్నీ కూడా ఆయనకు వెక్కసమని చెప్తున్నాడు. కనుక అంతరంగంలో ఉన్నటువంటి స్థితి ప్రభు పరిశీలన గురించి చెబుతున్న మాటలు ఏంటంటే, మీ పళ్ళెములు దోపుతో నిండి ఉన్నాయి లోపల, అంటే హృదయాలు. అంటే ఏ విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టి అధికమైన విధంగా దోచుకోవాలనేటువంటి మనసు. తర్వాత అజితేంద్రియత్వం, అంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అంటే మన కన్ను చూపు, తర్వాత చెవితో వినటం, నోటితో రుచి చూడటం, చేతులతో తాకటం, ముక్కుతో వాసన చూడటం, అవన్నీ కూడా అదుపు తప్పి ప్రవర్తించేవిగా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే ఏది మన కళ్ళకు కనబడుతుందో అది మీకు ఇష్టకరంగా ఉండి దేవునికి మించినటువంటి సంబంధంలో ఉంటున్నప్పటికీ అది కావాలని కోరుకోవటం, అంటే దురాశ, మోహం, శరీర సంబంధమైనటువంటి కోరికల విషయంలో అది పగ్గాలు లేకుండా వావి వాటంతట అవి కథం తొక్కుతున్నటువంటి కోరికలని అర్థం అజితేంద్రియత్వం అంటే. అంటే దేవుని యొక్క భయం లేకుండా దేవుడి పేరు మీదే దేవుడి విషయాలు జరిగించుతున్నామని చెప్పి వేరుగా జీవించే జీవితం ఉంది అని చెప్తున్నాడు. అయితే నూతన నిబంధనలో ప్రభు ఏం కోరుతున్నాడంటే, మీరు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను పొంది ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా దేవుడు ఏదైతే క్రమంలో ఉంచాడో ఆ క్రమం చొప్పున జీవించే జీవితం అని అర్థం. ఈ పరిశీలనే వాళ్ళు దేవుని యొక్క క్రమం నుంచి బయటికి వచ్చి పుదీనాలో, జీలకర్రలో, వీటన్నిటిలో 10వ వంతు ఇచ్చి మేము చక్కగా వీధి మూలల నిలబడి ప్రార్థించేవాళ్ళమని, మరి బేలమొహం వేసుకొని ఉపవాసం చేసేవారమని, లేకపోతే క్రమంగా అనేక విషయాలలో పాలు పొందేవారమని తెలివి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ దినాలలో కూడా క్రైస్తవులను పిలువబడేటువంటి అనేక మంది రకరకాలైనటువంటి విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ కన్వీనియంట్గా, సౌకర్యంగా ఉండే విధంగా అలవరుచుకుంటూ మేము దేవుని కొరకు జీవిస్తున్నాం అనేటువంటి భావనలో ఉంటున్నటువంటి వాళ్ళు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే, కనికరంతో, విశ్వాసంతో, న్యాయంతో నింపబడినటువంటి హృదయం కలిగి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన ఏమి కోరుతున్నాడో అది జరిగించడానికి కావలసినటువంటి విధంగా ఉండాలని కోరుతున్నాడు. ఇప్పుడు చూడండి, కీర్తన 50వ అధ్యాయంలో 14వ వచనం, దేవునికి స్తుతి యాగం చేయము. అంటే ఆ యాగం అనేటువంటిది ఎప్పుడు కూడా బలితో కూడింది. ఆ స్తుతి అనేటువంటిది మన హృదయంలో నుంచి రావాల్సిన మాట. అంటే దేవునితో ఆయనందు విశ్వాసం ఉంచకుండా మనం ఆయనని గురించి కనుక ఏదైనా స్తుతి లేకపోతే ఆరాధన చెల్లించినట్లయితే అది ఆ కోడెలు, పశువులు వాటిని ఒక అర్థం లేకుండా అర్పించిన దానికి గుర్తు. మన హృదయం యొక్క ఆలోచనలన్నీ కూడా సిలువ వేయబడి పాత స్వభావం చనిపోయి క్రొత్త దానితోటి మన హృదయం యొక్క అంతరంగంలో నుంచి వచ్చేటువంటిది అది యాగంతో కూడింది. అంటే పాతది చనిపోయినప్పుడే అది యాగం. దాని ద్వారా దానిలో నుంచి బయటికి రాగలిగినటువంటిది ఆ చనిపోయిన ద్వారా నూతనమైన ఆత్మ యొక్క ప్రభావం ద్వారా మన హృదయంలో నుంచి వచ్చినటువంటిదే స్తుతి. అది నువ్వు అర్పించు అని చెప్తున్నాడు. సో ఆయన యందు విశ్వాసం ఉంచకుండా మనం కోరిన విధంగా జీవించేటువంటి జీవితం ప్రతిదీ కూడా దేవునికి భిన్నమైనది, దేవుని యొక్క స్వభావానికి. అవన్నీ కూడా కోడెలు, పటేళ్ళు, పశువులు అర్పించేటువంటి దానికి గుర్తు. కనుక మన హృదయంలో ఉన్న పాత స్వభావం అనేటువంటిది చనిపోయి క్రొత్త దానితోటి కనుక మనం జీవించడం, అభ్యాసం చేసుకునడం ద్వారా వచ్చేటువంటిదే స్తుతి యాగం. అటువంటి జీవితాన్ని అర్పించినప్పుడు అది ఆయనకు సువాసన కలిగినటువంటి బలి అర్పణంగా ఉంటుంది. సో మన జీవితంలో మన ఇష్టం వచ్చినట్లుగా జీవించుతూ ప్రభువు పేరిట ఆచార వ్యవహారంగా బయటికి కనబడేటువంటి ప్రతి కార్యం కూడా ఈ అధ్యాయంలో మనం చూసినటువంటి 8 భాగాల్లో ఉన్నటువంటి మాటలు, 8 వచనాల్లో ఉన్న మాటలు. కనుక విశ్వాసులమైన మనం మన ప్రవర్తనలో ఆచార వ్యవహారాలుగా ఉన్నటువంటి మత సంబంధమైన ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ అది అర్పించడానికి మునుపు ఎటువంటి అర్పణతోటి మనం దేవుని సన్నిధిలోనికి వస్తున్నామో గమనించుతూ ఎటువంటి విధంగా విశ్వాసం ఉంచి ఆయన కోరినటువంటి కనికరంతో కూడిన మనసు, సంపూర్ణంగా ఆయన మీద మాత్రమే ఆధారపడి జీవించగలిగిన జీవితం కలిగినప్పుడు ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు విడుదల కలుగు చేసేదను.
ఆసా కాలంలో అన్ని సంవత్సరాలు యుద్ధం లేకుండా జరిగింది. అది ఎంతో గుర్తించదగిన విషయం. కనుక మన జీవితంలో కేవలము మనం అటువంటి విధంగా నలగొట్టబడిన మనసు కలిగి, చెవులు తెరవబడినటువంటి హృదయం కలిగి, సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచి నడవగలిగినటువంటి హృదయమే మనకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నుంచి విడుదల కలుగు చేస్తూ, ఆ విధంగా ఆయన మీద ఆధారపడుతూ జీవించిన జీవితం ద్వారా వచ్చేటువంటి స్థుతి మాత్రమే ఆయనకి ఇష్టకరమైనది. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి విశ్వాసులముగా పిలువబడుతున్నటువంటి మా జీవితాలలో ఆలోచన, అలవాటుగా జీవించేటువంటి ప్రతి దాని నుంచి కూడా తొలగించి, నీవు కోరిన విధంగా మా పాత స్వభావం ఎప్పుడు కూడా సిలువ వేయబడుతూ యాగముగా చేయబడి, నూతన స్వభావం ద్వారా వచ్చేటువంటి స్థుతితో మిమ్మల్ని ఆరాధించుట అనేటువంటిది మాకు అభ్యాసపూర్వకంగా చేయండి. మార్పు చెందిన మా స్వభావం అలవాటుగా క్రమంగా ఒక మతపరంగా ఆలోచించేటువంటి ప్రతిదీ కూడా విడుదల పొందగలుగుటకు, దాని నుంచి విడుదల పొందుటకు మీ కృపను మా మీద మెండుగా కుమ్మరించండి. ఆత్మ సంబంధమైన మా మనోనేత్రములు వెలిగించబడటం ద్వారా పరలోక సంబంధమైన విషయాలు, మీ స్వభావాన్ని చక్కగా గుర్తెరగలిగి దాని ప్రకారంగా నడవటానికి మీ యందు విశ్వాసం ఉంచి విరగగొట్టబడినటువంటి మనసుతో మీ సన్నిధిలోనికి వచ్చి జీవించటం మాకు నేర్పండి. మమ్మలను మీరు ఆశీర్వదించమని కోరుతూ మా రక్షకుడైన యేసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.